శివ వచ్చాడ్రా. అవునరా. బాబు, ఎవరు నువ్వు? నేను మీ నాన్నరా. మా నాన్న నా చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఎవడా బుద్ధి లేని కొత్త కూర్చుంది? ఆయనే మీ నాన్న బాబు. అవునరా, నేనే మీ నాన్నే. చూడు, నీకోసం ఎన్ని బొమ్మలు చాక్లెట్లు ఇచ్చాను. ఏం కాదు, అన్ని అబద్ధాలే. మా నాన్న ఎప్పుడు చచ్చిపోయాడు. అలాగని ఎవరు చెప్పారు బాబు? నేనే. ఎందుకొచ్చావు? నా బాబు కోసం. నోర్మి, నీకు ఈ బిడ్డకి ఏ సంబంధం లేదు. మర్యాదగా బయటికి వెళ్ళు. వెళ్ళు. శ్వేత, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డకు నాకు ఏ సంబంధం లేదంటాం. అన్యాయం. న్యాయం అన్యాయం గురించి మనుషులు మాట్లాడాలి కానీ మనుషుల్ని చంపే నీలాంటి మృగాలు కాదు. 10 మందిలో మా అక్క పరువు తీసిన పాపానికి దిక్కులేక మా అక్క నీతో తాడి కట్టించుకుంది. ఆ పాపానికి నీతో కాపురం చేసింది. అంతకు మించి చచ్చిపోయే వరకు మా అక్క గాని దాని కడుపున పుట్టిన వీడికి గాని నువ్వు చేసిందేంట్రా? వీడి మీద నీకే హక్కు లేదు. వీడు నా బిడ్డగానే బతుకుతాడు. నీకు వీడి వైపు కన్నెత్తి చూసే హక్కు కూడా లేదు. గెట్ అవుట్! గెట్ అవుట్! శ్వేత, గెట్ అవుట్! నేను చెప్పేది విను. గెట్ అవుట్! ఏంట్రా ఇది? మీ బిడ్డల మీద ఒట్టే చెప్పండి. లక్ష్మికి నేను భర్తను కదా, ఆ బిడ్డకి నేను తండ్రిని కదా. చెప్పండి. కాదనే హక్కు ఆ దేవుడికి కూడా లేదు శివ. అవుననుకో, కానీ జరిగిన గొడవలు కూడా చిన్నవి కావు కదండి. ఆ రోజున మీ పెళ్లి జరిగిన పద్ధతి. అవునరా, ఇదే చోట మా పెళ్లి చావు కంటే దారుణంగా జరిగింది. కానీ ఆ తర్వాత మా కాపురం స్వర్గం కంటే గొప్పగా సాగిందిరా. తన ప్రేమకి గుర్తుగా నాకు ఇచ్చిన బిడ్డ కోసమేరా ఇంతకాలం నేను జైల్లో బతికింది. తీరా బయటకొచ్చి వాడిని మనసారా గుండెలకు హత్తుకుందాం అనుకుంటే వాడికి నాకు సంబంధం లేదంటదేంట్రా. 5 ఏళ్లుగా జైలు గోడల మీద వేసుకున్న బొమ్మల రూపాన్ని చేతికి అందే సమయానికి ఈ చేతులు నరికేసిందేంట్రా. శివ, ఊరుకో శివ. నలుగురు పెద్ద మనుషులు తీసుకొచ్చి పద్ధతిగా మాట్లాడదాం. ముందు మన ఇంటికి వెళ్దాం పద. నువ్వు నీ పెళ్ళ ఉండేది ఓ చిన్న గదిలో, మళ్ళీ నేనెందుకు? నేను నా బిడ్డ ఉండటానికి ఆ ఏరియాలో ఒక ఇల్లు చూడు. ఈ పూటకి అక్కడ ఒకసారి సర్దుకుంటాను. ఆ మహాతల్లికి చెప్పండి, నన్ను నా బిడ్డ నీ మనుషులే కాదు, ఆ దేవుడు కూడా విడదీయలేడని. నో ప్రాబ్లం. రిసెప్షన్ నువ్వు అనుకున్నట్టుగానే గొప్పగా గ్రాండ్ కాకతీయలో అరేంజ్ చేయి. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? వాడు వచ్చేసాడు. వాడు తిరిగి వచ్చేసాడు బాబాయ్. వచ్చేసాడా? ఎవడమ్మా? నా వాళ్ళ చావుకి కారణమైన హంతకుడు. ఆ శివగాడా ఏమన్నాడు? బాబు కావాలంటున్నాడు. నువ్వేమన్నావు? కుదరదని ఖచ్చితంగా చెప్పేశాను. అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను కానీ నా బాబునివ్వనని కరాఖండిగా చెప్పేశాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు. ఆవేశంలో ఏదో అనేశాను కానీ ఇప్పుడు ఆలోచిస్తే భయం వేస్తుంది. వాడి వరుస చూస్తుంటే ఈ విషయాన్నంత తేలిగ్గా వదలడేమో అనిపిస్తుంది. నయ్యానో భయానో వాడిని ఒప్పించి నా బాబుని నేను దక్కించుకోవాలి. ఈ ప్రపంచంలో నాకున్నదల్లా వాడే. వాడు లేకుండా నేను బతకలేను. శ్వేత, డోంట్ వరీ, నువ్వేం టెన్షన్ పడద్దు. ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. రేపటి నుంచి వాడు కలలో కూడా నీ బాబుని కలవరించకుండా నేను చేస్తాను. హలో హలో, నేను ఇక్కడ కూర్చోచ్చా? అక్కడ అన్ని బెంచీలు ఖాళీగా ఉంటే పడుకున్న నన్నే లగ్గొట్టాలా? గొప్ప బుద్ధిలే ఇంత. వాళ్ళకి నిద్ర పట్టదు, ఇంకోటి నిద్రపోతే గిట్టదు. సారీ, నేను నీ నిద్ర చెడగొట్టడానికి రాలేదు. నీతో ఒక సెటిల్మెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. సెటిల్మెంటా? ఎస్, ఒక సెంటిమెంట్ని సెటిల్మెంట్ చేయాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? అదే, నీకు కొడుకున్నాడు కదూ? అవును. ఇంతకీ నువ్వెవరు? నేనెవరనేది నీకు అనవసరం. మాకు ఆ బాబు కావాలి. నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. డబ్బులకి నా బాబు నమ్మాలా? ఎస్, నీకు కావాల్సిన డబ్బేగా. ఎంత కావాలో చెప్పు. 1,00,000? 2 లక్షలు. 2 లక్షలా? ఓకే, 5 లక్షలు. 5 లక్షలా? ఫైన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ 10 lakhs.
వాయ్ ఎందుకు నవ్వుతున్నావు? దున్నపోతులో ఇన్నేళ్ళు వచ్చినాయి నాకు. నెత్తి మీద 10 రూపాయలు పెడితే 1 రూపాయి కూడా కొనరు ఎవరు. అలాంటిది ముడ్డు కింద 4 ఏళ్ళు లేవు, వాడి ఖరీదు 10 లక్షలంటే నవ్వాలో ఎడవాలో తెలియక నవ్వాను. నీ పొగడ్తలొద్దు. ఈ డబ్బు తీసుకుని బాబు నదిలే. చూడు, రేపటి నుంచి నువ్వు కనిపించకూడదు. ఈ సిటీలోనే కాదు, ఈ స్టేట్లోనే కనిపించకూడదు. ఓకే? హలో రాహుల్, 1 మినిట్. అమ్మా శ్వేత, ఆ ఫోన్ చూడు. హలో హలో రాహుల్. హలో శ్వేత, జరిగేదే ఉంది, ఫినిష్డ్, ప్రాబ్లమ్ సాల్వ్. ఎలా సాల్వ్ చేశావు? ఏముంది, చెప్పాను కదా, డబ్బుతో కొట్టాను, అయిపోయాడు. బాబాయ్, ఆయన బాబుని కొనేశారంట. కొనేశాడా? ఏంటి వాడు అమ్మేశాడా? వెధవ సారా ప్యాకెట్ కోసం మర్డర్ చేసే హంతకుడు అమ్మకేం చేస్తాడు? డబ్బు కాసిపడి అమ్మేసుంటాడు. ఓకే బాబాయ్, నేను వస్తాను. ఆ గేట్ దగ్గర ఆపు. రా బాబు. స్వాగతం, సుస్వాగతం. మీకోసం ఎదురు చూస్తున్నాను. తమరు కొట్టు తెరిస్తే కొనుక్కుని వెళ్ళిపోతాను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? తాగింది తలకెక్కిందా? గుండెలకెక్కిందే. సెంటిమెంట్తో డబ్బు సంపాదించే గొప్ప వాళ్ళను చూశాను, కానీ డబ్బుతో సెంటిమెంట్ సంపాదించే నీలాంటి దాన్ని ఇప్పుడే చూస్తున్నాను. అమ్ముకున్నావుగా, ఇంకెందుకు? ఆ డబ్బు ఖర్చయ్యే వరకు ఎక్కడన్నా తాగిచ్చావు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని కూడా చంపుతావెందుకు? అబ్బో, నా బిడ్డను 10 లక్షలకు నువ్వు పంపినవాడు కొన్నాడు. ఆ 10 లక్షలకు ఈ 10,000 కలుపుని నా బిడ్డ నాకు ఇచ్చాయి. వెళ్ళి బాబు. అలాగే. ఈ రోజు నేను బతికినవనే. తలుపుతీ. ఈ రోజు అటు ఇటు తెలుసుకోవాలి. తలుపుతీ. తలుపుతీనే. హలో హలో రాహుల్, శివ ఇక్కడికి వచ్చి నాన్న గొడవ చేస్తున్నాడు. నువ్వేం కంగారు పడద్దు, నేను చూసుకుంటాను. నాకు కావాల్సింది నీ పాపిష్టి డబ్బు కాదే, ప్రాణంలో ప్రాణమైన నా బిడ్డ. తలుపుతీ. వచ్చారా? గొడవ అవుతుంది. నా బిడ్డని ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా కదిలే ప్రసక్తే లేదు. తలుపు తీవే. నా దగ్గరికి వచ్చి నా బిడ్డను బేరవాడతారే? నేను రక్తం అమ్ముకుని బతికే రాక్షసుడు. తలుపు తీ. వాడు నా ఆస్తి, నా ప్రాణం, నా సర్వస్వమే. మమ్మల్ని విడదీశాకు మీకెవరిచ్చారే? తలుపు తీ. మర్యాదగా తలుపు తీయకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. శివ, రేపు పొద్దునొచ్చి మాట్లాడదాం. మందులో ఉండి ఏం మాట్లాడినా మందే తప్పవుతుంది. పద. అవును శివయ్య, పగల పూట వచ్చి మాట్లాడితే నీకు మర్యాదగా ఉంటుంది, ఆవిడకి మర్యాదగా ఉంటుంది. ఈ కసాయానికి మర్యాద ఏంట్రా? నేనంటే అసహ్యం అంట, నా బిడ్డ అంటే ప్రాణం అంట. శివయ్య, ఇదిగో, తొందరపడొద్దు. నా బిడ్డ సార్, నా బిడ్డ నాకు ఇవ్వనంటాను సార్. నా బిడ్డ సార్, నా బిడ్డ నాకు ఇవ్వనంటాను సార్. సార్, నేను చెప్పేది రండి సార్. Ladies and gentlemen, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. Today onwards, Miss Sweta is promoted as assistant manager of this branch. Congratulations, Sweta. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శ్వేత ఎవరు? నేనే. వాట్ హ్యాపెన్? మీకు కిడ్నాపింగ్ నోటీస్. నాకు కిడ్నాపింగ్ నోటీసా? అవును, తన బిడ్డని కిడ్నాప్ చేసి మీ దగ్గర ఉంచుకున్నందుకు శివ మీకు నోటీస్ పంపాడు. ఇది తీసుకొని ఇక్కడ సంతకం పెట్టండి. నేను కిడ్నాప్ చేయడం ఏంటి? నా అక్క కొడుకు నేను పెంచుకుంటున్నాను. ఈ మాటలు ఇక్కడ చెప్పే కంటే కోర్టులో చెప్తే బాగుంటుంది. కేసు పూర్వాపరాలు విచారించి సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట శ్వేత ఆ బిడ్డని ఎంతో ప్రేమతో పెంచినప్పటికీ కన్నది ఆవిడ అక్క లక్ష్మి కనుక లక్ష్మి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం శివని పెళ్లి చేసుకుంది కాబట్టి
బిడ్డని కోర్టు సమక్షంలోనే శివకి అప్పగించవలసిందిగా ఉత్తర్వు జారీ చేయడమైనది. నేను రాను, నన్ను వదలండి, నేను రాను, నన్ను వదలండి. నేను మమ్మీ దగ్గర ఉంటాను, నన్ను వదలండి, నేను రాను, నన్ను వదలు, నేను మమ్మీ దగ్గర ఉంటాను. నాకు మమ్మీయే కావాలి, నన్ను వదలు, నేను రాను, నన్ను వదలు, నేను రాను. నాకు మమ్మీయే కావాలి, నాకిప్పుడు పెళ్లి చేసుకునే మూడ్ లేదు. Leave me alone. ఏ శ్వేత, వాట్ ఇస్ దిస్? అన్ని ప్రిపేర్డ్ గా వస్తే ఇలా లాస్ట్ మినిట్ అప్సెట్ చేయడం బాలేదు. తెల్లారితే పెళ్లి. తెల్లారకుండానే నా చావుకొచ్చింది. ఇంకా పెళ్ళేంటి? నేను ఇప్పుడు చచ్చిన శవంలా ఉన్నాను. నేను బతుకుతుందే బాబు కోసం. వాడే లేనప్పుడు నాకు పెళ్ళెందుకు? చూడమ్మా, పెద్దవాణ్ణి అనుభవం మీ చెప్తున్నా. కడుపున పుట్టిన బిడ్డల్ని దూరం చేసుకు బతుకుతున్న ఈ రోజుల్లో అక్క బిడ్డ దూరమేనని బాధపడడంలో అర్థం లేదు. వెళ్ళి రెడీ అయ్యి. No, నాకు మీ సలహాలు అక్కర్లేదు. Get out! Get out! నువ్వు అసలు ఆడదానివేనా? నీ దృష్టిలో ప్రేమలో ఆప్యాతలంటే నీకు బాబు మీద, బాబుకి నీ మీద ఉన్నవేనా? నేను నీ మీద పెంచుకున్నది ఏమి కాదా? ఫినిష్. అవును, ఇంతకాలం నీ మీద ఉన్న గౌరవం, అభిమానం ఈ క్షణంతో తుడిచిపెట్టుకుపోయాయి. నీలాంటి ఆడది పెళ్లికే కాదు, ఫ్రెండ్షిప్ కూడా పనికిరాదు. వస్తాను. సారీ, గుడ్ బై. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? వాడు దూరం అయినందుకు నువ్వే ఇంత బాధపడితే కన్నబిడ్డ లేకపోతే వాడెంత బాధపడతాడో ఆలోచించావా? ఛీ, ఈ కుటుంబం అంతా ఇంతేనే. సావనైనా చేస్తారు కానీ జన్మలో మారు. రారా, నేను రాను, నా దగ్గర రారా. నేను రాను, నేను చెప్పేది రా. నేను విన్ను. రేయ్ బాబు, ఎందుకురా భయపడతావు? నేను నీ తండ్రిని రా. నువ్వు సిగరెట్ తాగుతావు, సారా తాగుతావు, అందరిని చంపేసా ఉంటా. అందుకే నువ్వు జైలుకి వెళ్ళావు. నువ్వు చెడ్డాడివి, బూచోడివి. అలా మాట్లాడకరా, నా గుండె పగిలిపోతుందిరా. రే, నీకోసం ఏం కావాలన్నా చేస్తాను రా. ఏం కావాలన్నా చేస్తావా? అవును బాబు, ఏమైనా చేస్తాను. నీకోసం నా ప్రాణాలు వదిలేమన్నా వదిలేస్తాను. అయితే నా కోసం ప్రాణాలు వదిలే. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. రే, అది మీ అమ్మ కాదురా, రాక్షసి. మనల్ని విడిదీయడానికి వచ్చిన రాక్షసిరా. నా మాట విను. నేను విన్నా, నేను చెప్పేది రా. నేను విన్నా. ఒక్క నిమిషం. రే, ఈవిడేరా నీ కనతల్లి. ఏం కాదు. అమ్మా! చిన్నారి పావురమా. అమ్మా! తొందరగా తల్లి అమ్మా! 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 ఏమైంది నాన్న? ఆ బూచోడు నన్ను చంపేస్తాడమ్మా. ఏంట్రా, ఏమైంది? అమ్మా, బాగా తాగొచ్చి నీ దగ్గరికి వెళ్ళొద్దని కుట్టాడు. ఇదిగో చూడు. అయ్యో, నొప్పిగా ఉందా? ఏడవకు బాబు, ఏడవకు. వాడు మనిషి కాదు, పశువు. పసివాడిని ఎలా చూసుకోవాలో కూడా తెలియని నరరూప రాక్షసుడు. నా దగ్గరికి వచ్చేసావుగా, నీకేం భయం లేదు. అమ్మా! అమ్మా, నేను వదిలిపెట్టి నేను వెళ్ళానమ్మా. రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇది మీ అమ్మ కాదని? మీ అమ్మ చచ్చి పైన ఉంది, నేను చావలా కింద ఉన్నాను. రా, వెళ్దాం. నేను రాను, నువ్వు చంపేస్తావు. రేయ్, నువ్వు నా ప్రాణం రా. ఎవరైనా కావాలని ప్రాణాన్ని కష్టపెట్టుకుంటారా? రా. నేను రాను, నువ్వు పో. నువ్వు రాకుండా ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. రోజులు, నెలలు, సంవత్సరాలైనా వాడు వచ్చే వరకు లేదా నేను చచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నీకు బాబు కావాలా? అవును. బాబు నీతోనే ఉండాలా? అవును, నాతోనే ఉండాలి. బాబు కోసం ఏమైనా చేస్తావా? బాబుని వదులుకోవడం తప్ప. అయితే ఇది నా మెళ్ళో కట్టు. ఆలోచిస్తావెందుకు? కట్టు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నీకు తాళి కట్టడం ఏంటి? నీకు బాబు కావాలి, నాకు బాబు కావాలి. ఇద్దరికి ఒకరే కావాలనుకున్నప్పుడు ఇద్దరం ఒకటి కావాలనుకోవడం తప్పేం కాదు. అందుకే నా మెళ్ళో తాళి కట్టి నీ బిడ్డకి నన్ను తల్లించేయి. నువ్వేదో ఆవేశంలో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అయినా నీతో నాకు మాట్లాడేంటి? నా బాబు నాకు ఇచ్చేయి. నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. షట్ అప్. నాకు నీ వెధవ సలహాలు అవసరం లేదు.
ఉంటే నాకు తాళి కట్టి వాడికి తండ్రిగా నా ఇంట్లో ఉండు, లేదా నన్ను చంపి నీ కొడుకుని తీసుకెళ్ళు. ఏ అంత షాకయ్యో? ఈ రక్తపాతాలు రావణ కష్టాలు నీకు మామూలేగా? అవును శివయ్య, ఏం ఆలోచిస్తావేంది? ఆ పిల్ల చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఆ పని చేసావనుకో, పైన మాస్టరే కాదు లచ్చమ్మ కూడా తన బిడ్డకో మంచి తల్లి దొరికిందని సంతోషిస్తుంది. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది శివ. ఈ పెళ్లి వల్ల నీకు ఒక ఆడదిక్కు దొరుకుతుంది, ఆ బిడ్డకి తల్లిదండ్రులు లేని లోటు తీరుతుంది. ఇంకేం ఆలోచించకుండా తాళి కట్టే శివ.